Okay, good morning all of you. As you know, the English is playing now vital role. Okay, we adapted some methods to develop English in our students. First of all, I would like to show the material we have with us. ఓకే, ఇక్కడ ఒకసారి చూస్తే మీరు మెటీరియల్ అనేది ఇంగ్లీష్కి సంబంధించి చాలా మెటీరియల్ జెరాక్స్ చేయించి ఉంచాము. ఇది విద్యార్థులకి రోజు ఇవ్వడం ద్వారా వాళ్ళు కొత్త కొత్త వొకాబులరీని డెవలప్ చేసుకుంటారు. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ యొక్క మెటీరియల్ని చక్కగా జెరాక్స్ చేయించి కలర్ జెరాక్స్ చేయించి వాటిని మనం ఈ విధంగా ఒక చక్క కార్డ్బోర్డ్కి స్టిక్ చేసి ఉంచాము. వీటిని మేము రోజు విద్యార్థులతో చదివించడం ద్వారా ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది. మీకు తెలుసు సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేవి ఇంగ్లీష్ డెవలప్ చేయడంలో ఒక ముఖ్య పాత్రను వహిస్తాయి. అందుకే మన వర్క్ బుక్ల్లో కూడా అనేక రకాలైన సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు వొకాబులరీ డెవలప్ చేసుకోవడమే కాకుండా సెంటెన్స్ మేక్ చేయడం, అలాగే సెంటెన్స్ వాటి యొక్క అర్థాలు తెలుసుకోవడం, అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. వారిని రోజుకొక ఈ టేబుల్ అనేది చదివించి సెంటెన్సెస్ రాయించడం ద్వారా ఒక్కొక్క సబ్స్టిట్యూషన్ టేబుల్ ద్వారా దగ్గరగా 20-25 సెంటెన్సెస్ రాయగలుగుతారు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈజ్, ఈజింట్, వజ్, వజింట్, దేర్, హియర్, దిస్, దట్. ఇలాగా ఇక్కడ మనకి సబ్జెక్టు అలాగే ఆబ్జెక్ట్ దానికి సంబంధించిన ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఉంది. దీన్ని వాళ్ళు సెంటెన్స్ కింద తయారు చేసి చదువుతారు. ఇప్పుడు ఇక్కడ మన ఉత్తేజ్ అనేది ఎలా చదువుతాడో చూడండి. చదువు నాన్న. డాక్టర్. ఓకే, నవ్వు సుప్రియ. దిస్ ఈజ్ వెరీ ఈజీ. దట్ వాజ్ రియలీ యూజ్ఫుల్. ఇట్ విల్ బి extremely important. Okay, like that. Now ఆదిత్య చూసినట్లయితే who is your best friend. ఇది క్వశ్చన్ ఫార్మేషన్. ఇవి వాట్ వాజ్ ఈజ్ రోల్ మోడల్. ఇలా ఇక్కడ ప్రదీప్ ఒక టేబుల్ పట్టుకున్నాడు. ఇలాగా వీళ్ళు ఈ టేబుల్స్ని ఒకరి తర్వాత ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ రోజు ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు సత్య ఈశ్వర్ ఒక చదువుతాడు. చదువమ్మా. These are my books. Those were his toy. Those were his toys. ఈ రకంగా మన సెంటెన్స్లు ఉన్నాయి. ఇక్కడ మీకు రకరకాల ఫార్మేషన్స్లో సెంటెన్స్ ఉంటాయి. మీరే కానీ అనుకుంటే ఇంకా మంచి మంచి సెంటెన్సెస్ సంబంధించి ఈ రకంగా టేబుల్స్ని తయారు చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక ట్రే నిండా కూడా వీటికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థుల్లో మనం తక్కువ సమయంలో ఎక్కువ కాలం గుర్తుండే ఇంగ్లీష్ని డెవలప్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ కానీ సెంటెన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం తయారు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మా స్కూల్లోకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి తీసుకుంటున్న ప్రికాషన్స్. అలాగే మీరు కూడా ఇలాంటి మెటీరియల్ రెడీ చేసుకుని పిల్లల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.